హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఎండకి అసలు పని చేయబుద్ధి కావట్లే అన్నా కదా, అందుకే ప్రతి వీడియో పెట్టలేకపోతున్నాను అనమాట. ఉల్లిపాయలు అయితే వేసిన కూరలోకి అది దేనికంటారా, ఇదిగోండి టమాటాలు వెల్లుల్లిపాయ అన్నీ రెడీ చేసుకున్నాను. ఇక మా బుడ్డది లోపు వచ్చి నీళ్ళల్లో ఫిష్ చేసి నాకు ఇవ్వు అంటే అది పెద్దదైందా అని చూసుకుంటుంది. చిన్న చిన్న ఆటలు ముద్దు ముద్దుగా వీళ్ళు మాత్రం భలే. ఇదిగోండి ఒక గిన్నె పలచటి మజ్జిగ చేశాను, ములక్కాయల చారు అయితే ఒక దాంట్లో పెట్టేశాను. సో అలానే కొంచెం 2 మామిడికాయలు కోసి ఊరగాయలో వేసాయన్నమాట. ఇది నానితే బాగుంటుంది ఒక గంట. సో ఇంక ఇప్పుడు విషయానికి వచ్చేస్తే కీర ముక్కలు కూడా కోసాను అనమాట. కీర ముక్కలు కంపల్సరీ భోజనంలో తీసుకుంటున్నాం, ఎండాకాలం కదా అందుకని. సో ఇంక పొయ్యి మీద రెండోసారి టీ ఒక్క మనిషికి అంటే అందుకే అంత కొంచెం కనిపిస్తుంది మీకు. ఉల్లిపాయలు అయితే వేగుతున్నాయి కదా, ఇప్పుడైతే నేను బెండకాయ ముక్కలు వేసేసుకుంటున్నాను. అసలు ఈ కూరలు కూడా ఏం చేయాలని రోజు ఎత్తుకోవటమే అనమాట. అంటే ఏంటంటే ఇంటి నిండా కూరలు ఉన్నా కూడా చేసే యాక్టివ్నెస్ అనేది ఉండట్లేదు. ఏంటో ఇవాళ అసలు కిట్టి ఉన్నా కూడా నేను వెళ్ళలేదనమాట, ఓపిక లేక. ఓపిక లేదంటే ఏంటో స్ట్రైన్ అయిపోయినట్టుంది. నిన్న మాకు 7 ఆడపడుచులు అన్నా కదా, చెప్తాను ఉండండి. ఇదిగోండి దీంట్లోకి అయితే పేస్ట్ రెడీ చేసుకోండి. పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయి, అలానే కొత్తిమీర, టమాటా ముక్కలు, కొద్ది జీలకర్ర, అలానే కొంచెం ఉప్పు, ఇవన్నీ వేసేసుకుని మిక్సీ అయితే పేస్ట్ చేసుకున్న. దేనికి అంటే ఈ బెండకాయ కూరలోకి వేసుకుంటాను అనమాట. ఉప్పు కొంచెం ఇందులో వేసుకుని కొంచెం అందులో వేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు నేను చెప్పాలనుకుంది ఏంటంటే, మా ఆడపడుచు గారు, నాకు 7 ఆడపడుచు అన్నా కదా, నిన్న మా 7వ ఆడపడుచు వాళ్ళు చండీ హోమం చేసుకుంటున్నారు అనమాట. వరుసగా 5 డేస్ నుంచి చేసుకున్నారు. లాస్ట్ రోజు పిలిచారనమాట మా అందరినీ. సో మేమందరం అయితే వెళ్ళామన్నమాట. అక్కడికి వెళ్ళే దారిలోనే పెద్ద గాలిదుమారం వస్తే ఆగిపోయాం. తర్వాత మళ్ళీ వెళ్ళాము. నూతక్కి అనే ఊరండి ఇది. వాళ్ళిద్దరు అబ్బాయిలు మా 7వ ఆడపడుచు కూర్చుంటే ఇదిగోండి మేము అందరం ఇక్కడ కూర్చున్నాము. అటు నుంచి బయట చూస్తే పల్లెటూరు కదండి, పల్లెటూరు వాతావరణం వేరండి బాబు. నాకైతే బాగా నచ్చింది. ఎటు పొల్యూషన్ లేవు, చుట్టూ చెట్లు. ములక్కాళ్ళు చూసారు అసలు ఎండిపోతున్నాయి, ఎవరు కోసుకోరంట, కొయ్యనీయరంట కూడా. అబ్బా అదే మన ఇంట్లో ఉంటేనా మనం ఎలా చేసుకున్నామేమో అనిపిస్తుంది. ఏమోలేండి అలా అనిపిస్తుంది, మన ఇంట్లో ఉన్నా కూడా మనం కొయ్యమేమో. కానీ నాకు బాగా నచ్చింది, ఒకటి కొయ్యాలి అనుకున్నాను కానీ ఎవరిదాన్ని టచ్ చేయకూడదు అన్నాను, ఊరుకున్నాను అనమాట. సో నిన్నైతే అలా గడిచిపోయింది. మొత్తం మీద ఎట్లా ఎంత కాదనుకున్నా ఒక చోటకి అక్కడికి నీళ్ళు వస్తే ఏంటో హోమంగా అనిపిస్తుంది. మనం చేసేది లేదు, పాలు లేదు అక్కడ. పాపం మళ్ళీ భోజనాలు పెడితే తిండాటైనా అలానే ఉంటుంది. కుక్కర్ పొయ్యి అయితే ముట్టించేసుకున్నాను. అలానే బెండకాయ కూరలో ఇప్పుడు వేసుకున్న పేస్ట్ అయితే వేసేస్తున్నాను. కొత్తిమీర ఇంకొంచెం వేయచ్చు కానీ అయిపోయింది కొత్తిమీర, లేకపోతే కొంచెం ఎక్కువ వేసేదాన్ని. చాలా బాగుంటుందండి, ఇలా అయితే ట్రై చేయండి. ఇంకా మీతో కూరలు ఏం చేశారు ఇవాళ? నేను మార్నింగ్ అయితే మామిడికాయలు ఓవర్గా వేద్దామని తీస్తే 2 పడిపోతున్నట్టు అనిపించింది. ఇంకా రేపటికి ఉందామని చెప్పి పులిహోరలో చేసాను అనమాట. సో తీరా చేయమన్నారు. తీరా చేశాక మేము ఇవాళ అన్నం బదులు పులిహోర తినేద్దాం అని అన్నారు. మా వారికి కరివేపాకు వేస్తే కూరలో ఎండుమిరపకాయలు కరివేపాకు వేస్తే జరాకండి ఏరుకోవాలి, వద్దు వద్దు అంటారు. సో మా పుట్టదానికి అయితే 2 ఎగ్గులు ఉడక పెడదామని తీసాను అనమాట. బెండకాయ కూర అయితే చివరికి అయిపోయింది, చూసారు ఉడికింది. కొంచెం టేస్ట్ చూస్తే నాకైతే ఉప్పు తగ్గినట్టు అనిపించి కొంచెం ఉప్పు అయితే వేసేసుకుని మళ్ళీ కలబెట్టుకుని స్టవ్ అయితే ఆఫ్ చేసుకుని మొత్తం అరుగులు అన్నీ మళ్ళీ ఇంకోసారి క్లీన్గా తుడిచేసుకుంటాను. ఇంకా అంతేనండి. ఇదిగోండి పైనుంచి పిల్లలు వచ్చారనమాట, వేరే అపార్ట్మెంట్ వాళ్ళు. వేరే అపార్ట్మెంట్ పై ఫ్లోర్ వాళ్ళు పిల్లలు వచ్చారు, ఆడుకుంటుంది అనమాట. ఇంక ఇదే సందడి సరిపోద్ది అనమాట మా బుడ్డదానికి. సో ఇలా మొత్తం అయితే ఇలా క్లీన్ చేసేసుకున్నాను. ఈ మధ్య లంచ్ పెట్లు కూడా చేయట్లేదండి, చేస్తాను తప్పకుండా. ఇంతేనండి. ఇదిగోండి మా బుడ్డతో చూసారండి, వాళ్ళు వచ్చే ముందు, పిల్లలు వచ్చే ముందు వరకు చుట్టూ లేసుకుని కూర్చుని టీవీ ఎలా చూస్తుంది. టీవీ చూసుకుంటూ ఆడుకుంటా అంట చిట్టి తల్లి. నచ్చితే లైక్ చేయండి నా రొటీన్ వీడియో.